హలో అందరికీ. ఈరోజు మనం ఒక మోరల్ స్టోరీ చెప్పుకుందామా. అది ఒక డిసెంబర్ నెల, బాగా చలికాలం. ఒక అబ్బాయి పుల్లలు తీసుకువెళ్ళడం కోసం అడవికి వచ్చాడు. ఆ అడవిలోని చిన్న చిన్న జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ అబ్బాయి తాను తెచ్చిన సంచిలో ఆ పుల్లలు వేస్తూ ఉండగా తన తలకు ఉన్న టోపీ జారి కింద పడింది. కానీ ఆ అబ్బాయికి ఆ విషయం గమనించలేదు. ఆ సంచి నిండుగా పుల్లలను నింపుకొని ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక కుందేలు వచ్చింది. దానికి బాగా చలి ఉన్నందున ఆ టోపీలోకి దూరింది. ఇంతలో మరికొద్దిసేపటికి తాబేలు వచ్చి ఆ టోపీలో కొంత చోటు అడిగింది. కుందేలు అంగీకరించింది. మరికొద్దిసేపటికి రామచిలుక వచ్చి ఆ టోపీలో కొంత చోటు అడిగింది. కొంతసేపటికి కుందేలుకి ఒక ఆలోచన వచ్చింది. కొంచెం దూరం వెళ్తే ఇంకా వెచ్చగా ఉండే చోటు దొరుకుతుంది అని ఆలోచించింది. ఆ టోపీని వదిలి ప్రయాణం మొదలుపెట్టింది. కానీ ఆ కుందేలుకు అనుకున్న చోటు మాత్రం దొరకలేదు. నిరాశతో మళ్ళీ తిరిగి ప్రయాణం చేసింది. సో ఈ స్టోరీలో నీతి ఏంటంటే, మనకి ఎంత ఉందో దాంతోనే సంతోషపడాలి కానీ ఎక్కువ ఆశపడకూడదు. సో నెక్స్ట్